ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. కొందరు వ్యక్తులు ఒక పులిని బంధించి దానిని పల్లెలు పట్టణాలకు తీసుకువెళ్లి ప్రదర్శించి అక్కడి వారిచ్చే డబ్బుతో పొట్ట నింపుకునేవారు. అదే వారి జీవనోపాధి. కొంతకాలానికి పులి వ్యాధి బారిన పడింది. ఎంత ప్రయత్నించా ఎన్నో చికిత్సలు చేయించినా ఫలితం లేదు. బాబా మహిమలను విన్నవారు పులిని షిరిడీకి తీసుకువచ్చి గొలుసులతో బంధించి మసీదు ముందు నిలిపారు. వ్యాధి కారణంగా అది చాలా చిరాకుగా ఉంది. దానిని చూడ్డానికి చాలా మంది ప్రజలు వచ్చారు. పులిని తీసుకొచ్చిన వారిలో ఒకరిద్దరు మసీదులోనికి వెళ్లి తాము వచ్చిన కారణాన్ని తెలిపి బాబా సాన్నిధ్యంలోనికి దానిని తీసుకువెళ్లారు. పులి మెట్లెక్కుతూ బాబా యొక్క దివ్య తేజాన్ని చూసి తట్టుకోలేక తల వంచుకుంది. బాబా దాని వంక జాలిగా చూశారు. బాబా ముందు నిలిచిన పులి బాబా వైపు తేరీపారా చూసింది. తర్వాత తోక నేలపై 3 సార్లు తట్టి ప్రాణం వదిలింది. తమ జీవనోపాధిని కోల్పోయినందుకు పులిని ప్రదర్శించేవాళ్లు విచారంలో కృంగారు. కాసేపటికి వారికి జ్ఞానం కలిగి తమలో తాము ఇలా భావించారు. అంతిమ సమయంలో పులి సర్వభూత శరణ్యుడైన బాబా సన్నిధికి చేరటం విశేషం. దాని పూర్వజన్మ పుణ్యం కొనియాడదగినది. దాని రుణం తీరింది. వారు ఇలా ఆలోచిస్తూ ఉండగానే బాబా వారితో, ఇది గొప్ప శివభక్తురాలు, ఇప్పుడు కైలాసానికి వెళ్లిపోయింది. దీని భౌతిక దేహాన్ని శివలింగం ముందు సమాధి చేయండి అని తెలిపారు. బాబా మాట ప్రకారం జరిపించారు. పులి సమాధి ఈనాటికి షిరిడీలో ఉంది.